పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ సెకండ్ థర్డ్. మార్నింగ్ లేడీస్ అండ్ గెస్ట్స్. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే అది నీ చేతుల్లో ఉండాలి. నువ్వు చెప్పిన ప్రతి దానికి ఆయన తలాడించి నువ్వు చెప్పిన ప్రతి చోటికి నీ వెనక కుక్క పిల్లలాగా వచ్చినాక కూడా ఎందుకు నీకు ఆయన మీద ఇంకా అనుమానం, ఇంకా ఆయన మీద కక్ష సాధింపు చర్య చేయాలన్న ఆలోచన? వస్తున్నాడు గానీ నన్ను బయట గలీజ్ చేశాడండి. నేను ఇమేజ్ ఉన్నదాన్ని అండి. ఏం ఇమేజ్? నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా గానీ అంత ఇమేజ్ శుభ్రంగా సమాజంలో భ్రష్టు పట్టించి నాకు నన్ను అనుసరిస్తున్నట్టుగా. నీకు ఏం క్యారెక్టర్ ఉంది? ఏం భ్రష్టు పట్టించాడు చెప్పు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? నేను గడ్డి తింటున్నాను. అమ్మాయి జీవితం నాశనం చేయాలని నీకు మనసు ఎలా వచ్చింది అసలు? కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? సచ్చినా బతికినా నా తప్పు కాదు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? తప్పులన్నీ మనయ్య అవి, అలా లేవు. ఏం చేస్తావో చెయ్యి మేడం, కేసు చేస్తావా? ఏం చేస్తావో మెయింటెనెన్స్ ఇచ్చేయండి, నా మెయింటెనెన్స్ నాకు ఇవ్వండి, బతకాలి కదా అంటే ఆమెకి కూతురికి మెయింటెనెన్స్ ఇవ్వండి. పొలం దున్నుకొని బతుకున్నాను మేడం. మేము ఇంకా నా తన ఏం మెయింటెనెన్స్? ఆమెనే పొలం దున్నుకొని బతుకు. పెళ్లి కావాలంటే చేసుకోవచ్చు, కావాలంటే వదిలేయచ్చు. వాళ్ళని శారీరకంగా వదులుకోవచ్చు, వాళ్ళతో పిల్లలు కానొచ్చు, ఆ పిల్లల్ని రోడ్డు మీద వదిలేయచ్చు. ఇది కాదా నీ కొడుకు యొక్క సైకాలజీ? అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.